రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం వెండి ధరలు మరోసారి పెరిగాయి. ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5,400 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,710 రూపాయలకు చేరింది. అలాగే కిలో 20,000 పెరిగి 3,60,000 రూపాయలకు చేరింది. బంగారం వెండి ధరలు మరోసారి పెరిగాయి. ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5,400 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,710 రూపాయలకు చేరింది. అలాగే కిలో వెండి 20,000 పెరిగి 3,60,000 రూపాయలకు చేరింది. ఇదే అంశంపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. సార్, ఇంత భారీ మొత్తంలో పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఈ టైంలో పెట్టుబడి పెట్టచ్చా బంగారం వెండిపై? ఫస్ట్ ఏంటంటే అయితే గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ సిప్ మోడల్లోనూ ప్రతి నెల కూడా దాని మీద అదే సేవింగ్ చేయాలనుకుంటే గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ప్రతి నెల ఎంతో కొంత దాంట్లో అది గోల్డ్ ఈటీఎఫ్స్ అవ్వడచ్చు, లేకపోతే ఫిజికల్ గోల్డ్ అవ్వడచ్చు, లేకపోతే మార్కెట్ లో మనకి దొరికే డిఫరెంట్ మోడల్స్ లో ఏదైతే సిస్టమేటిక్ గా తీసుకుంటే దాంట్లో మనకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ అవుతా ఉన్నది అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ ఇప్పుడు ఎంటర్ అవడం అయితే ప్రతి నెల కూడా ఎంతో కొంత మార్కెట్ లో సేవ్ చేసుకుంటా ముందుకు వెళ్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్ గా ఇంటర్నేషనల్ గా ఉన్న డిమాండ్ ప్రకారమే మార్కెట్ లో ఈ గోల్డ్ అయినా సిల్వర్ అయినా సరే పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి కూడా డిమాండ్ అయితే అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ నవంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి గోల్డ్ ఈ 1,60,000 దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కొంచెం కన్సాలిడేషన్ నడిచింది. డిసెంబర్ ఒక 1 వీక్ 2 వీక్స్ లో, తర్వాత మళ్ళీ జనవరిలో డిసెంబర్ ఎండింగ్ లో మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ జరిగింది తప్ప అదర్వైజ్ మార్కెట్ మాత్రం ప్రతిరోజు కూడా ఎంతో కొంత పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సిల్వర్ అయితే మాత్రం సిల్వర్ ప్రీషియస్ మెటల్ అట్ ద సేమ్ టైం బేస్ మెటల్ కూడా అవడం వల్ల సిల్వర్ ఏదైతే మనకి నవంబర్ 11వ తారీఖు దగ్గర నుంచి కూడా ఏదైతే మార్కెట్ లో 1,60,000 దగ్గర నుంచి స్టార్ట్ అయిన సిల్వర్ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా జస్ట్ ఏదైనా ఒక 1 వీక్ ఏదైనా కన్సాలిడేషన్ తప్ప డౌన్ ట్రెండ్ లేకుండానే మార్కెట్ లో ఇప్పుడు 3,35,000 రూపాయలు కూడా మార్కెట్ లో 33,000 రూపాయలు కూడా మార్కెట్ లో అదే విధంగా ముందుకు కొనసాగింది. ఇక్కడ కూడా మార్కెట్ ఏదైనా ఉన్నా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం తప్ప వారికి పడతానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా సరే రెగ్యులర్ గా ప్రతి నెల ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ లో కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ లో కానీ దీని బేస్ మీద కమోడిటీ బేస్ మీద ప్రీషియస్ మెటల్స్ మీద బేస్ మీద ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు మంచి ప్రాఫిట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. బాగా పెరిగింది కదా అని ఇక్కడ ఎంట్రీ అవడం అయితే కరెక్ట్ పాయింట్ అయితే అవును. ఇక్కడ నుంచి మామూలుగా ఇన్వెస్ట్ చేయడానికి రెగ్యులర్ గా మీరు లంసమ్ లో కాకుండా ఒక పేజ్ వైజ్ పెట్టుకోవడానికి అయితే ఎంట్రీ పాయింట్ గా కూడా తీసుకోవచ్చు. మరి ఈ ప్రెషియస్ మెటల్ ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్నాయి. మరి ఆల్రెడీ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే బెటర్ అంటారా, లేకపోతే ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తే బెటర్ అంటారా? డెఫినెట్ గా మార్కెట్ లో అయితే ఆల్రెడీ పీక్ లోనే ఉంది కాబట్టి ఒక 50% వరకు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా అలాంటి ప్రాఫిట్ బుక్ చేసినప్పుడే మార్కెట్ కొంచెం డౌన్ కి వచ్చే టైం ఉంది. అలాగే లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఏదైతే 3,32,000 దగ్గర 33,000 సిల్వర్ కూడా చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్స్ అయితే అవినవి మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇలాంటి ప్రాఫిట్ బుకింగ్ అయినప్పుడు 1 వీక్ 10 days కొంచెం కన్సాలిడేషన్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మంచి లాభాలలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఆల్రెడీ మొదలైంది. అదేవిధంగా మార్కెట్ లో రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దీంట్లో బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం దీంట్లో ఓన్లీ కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ లో కానీ ఇలాంటి దాంట్లో తీసుకెళ్ళచ్చు. ఇది ప్రాఫిట్ మాత్రం 50% బుక్ చేసుకోవడం మాత్రం అన్ని రకాలుగా శ్రేయస్కరం. రైట్, థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు.